నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, నారీ సేన ఫౌండర్ శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. అక్క, చాలా కాల్స్ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మిమ్మల్ని కలవాలి అని అనుకోవటం. ప్రత్యేకించే ఫోన్లు చేసి లత గారిని మేము కలవాలనుకుంటున్నాం, లత గారితో మాట్లాడాలనుకుంటున్నాం అని అనటం అనేది జరుగుతుంటుంది. అవును. సర్వసాధారణంగా టూర్స్‌కి వచ్చినప్పుడు మిమ్మల్ని 2, 3 రోజులు మీతో స్పెండ్ చేయటం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అవును. కదా! అవును. అలా కలవండి అని చెప్పటమో, లేకపోతే ఎందుకంటే పర్సనల్ నంబర్ డెఫినిట్‌గా ఇది ఆఫీస్ నంబర్. కానీ పర్సనల్ నంబర్ ఇవ్వటం అనేది జనరల్‌గా జరగదు. అవును. ఇట్లా కలవాలి, మీతో మాట్లాడాలి అని అంటే ఏంటి మరి ఆల్టర్‌నేటివ్ ఏంటి? తప్పకుండా అపాయింట్‌మెంట్ తీసుకొని మనం ఇచ్చిన నంబరు హ్మ్. తీసుకొని హ్మ్. వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా కూడా హ్మ్. కలవటం అంటే దేనికోసం కలుద్దాం అనుకుంటున్నారు? వాళ్ళు మామూలుగా కలిసి మాట్లాడదాం అనుకుంటున్నారా? హ్మ్. లేదా వాళ్ళకి ఏదైనా సమస్య ఉందా? హ్మ్. మానసిక సమస్య ఉందా? హ్మ్. లేదా దారిద్ర్య బాధలున్నాయా? హ్మ్. ఇంకేదైనా హ్మ్. అంటే మనశ్శాంతి కావాలనుకుంటున్నారా? హ్మ్. లేదా మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? సంతానం విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇలా ఎటువంటి సమస్యలున్నా గూడా కలవచ్చు. హ్మ్. నేను చెప్పేవన్నీ కూడా ఖచ్చితంగా గురువు చెప్పిన మార్గాలే నేను చెప్తాను. హ్మ్. మీరిది చేసుకోండి అని. హ్మ్. నేను చెప్పేది యాస్ట్రాలాజికల్‌గా కాదు. హ్మ్. శ్రీపాద శ్రీవల్లభ స్వామి చెప్పింది, నరసింహ సరస్వతి చెప్పింది, నరసింహ సరస్వతి స్వామి చెప్పింది, దత్తాత్రేయ స్వామి చెప్పింది, కొన్ని దత్తాత్రేయ స్వామి మంత్రాలు, కొన్ని తంత్ర పద్ధతులు అంటే మహా కాదు సాత్వికంగా హ్మ్. చెప్పినటువంటి హ్మ్. పరిహారాలున్నాయి. హ్మ్. అవన్నీ కూడా మనం చెప్పటం జరుగుతుంది. ఆ హ్మ్. విధంగా వాళ్ళు నన్నొచ్చి హ్మ్. కలవచ్చు. కలవచ్చు. అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. హ్మ్. కలవచ్చు. కలవటం అంటే డైరెక్ట్‌గా కలవటమా? లేకపోతే ఫోన్‌లో అయినా మాట్లాడతారా? ఇప్పుడు ఫోను వేరే ద్వారా. ప్రదేశాల నుంచి కాల్ చేస్తుంటారు గదా! మరి వాళ్ళకి? ఫోను ద్వారాయే. హ్మ్. ఫోను ద్వారాయే హ్మ్. అంటున్నాను. హ్మ్. ఫోను ద్వారాయే అపాయింట్‌మెంట్ తీసుకొని వాళ్ళు హ్మ్. నాతో మాట్లాడొచ్చు. హ్మ్. హ్మ్. రైట్ అక్క. అయితే ఎట్లాంటి సమస్యలు ఇప్పుడు భూత, ప్రేత, పిశాచాలతో బాధపడుతున్నాం అనే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి. అవును. ఉన్నాయండి. అవి ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది దాని బాధ అని చెప్తూ ఉంటారు. అవును. కొంతమంది ఇందాక మీరన్నట్టుగా రకరకాల సంతానానికి రీత్యా సమస్యలు ఫేస్ చేయడం, పెళ్ళిళ్ళు అవ్వట్లేదని ఇట్లా రకరకాలు. ఎట్లా అక్క? ఎట్లాంటి రెమెడీస్ చెప్తూ ఉంటారు సర్వసాధారణంగా? అన్నీ కూడా దత్తాత్రేయ స్వామి మనకు చెప్తూ ఉంటారు పద్మిని. ఇవి యాస్ట్రాలజికల్‌గా హ్మ్. ప్లానెట్స్‌కి సంబంధించి కాకుండా, ఆ నెగెటివ్ ఎనర్జీస్‌కి దూరం అయ్యేటటువంటి మంత్రాలివ్వటం వాళ్ళకి. హ్మ్. హ్మ్. అలాగే చిన్న చిన్న పద్ధతులు చెప్పటము. హ్మ్. అమావాస్య రోజు ఈ విధంగా మీరు చేసుకోండి. పౌర్ణమి రోజు చేసుకోండి అనే పద్ధతుల ద్వారా వాళ్ళకి హ్మ్. ఉపశమనం లభిస్తుంది హ్మ్. చాలా వరకు. హ్మ్. అలాగే అప్పుల బాధలు తొలగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ కూడా గురువుగారు ఏ విధంగా చెప్పారో దత్తస్వామి ఆ విధంగానే పాటించి ఇలా మన వాళ్ళందరికీ కూడా చెప్పటం జరుగుతుంది. హ్మ్. చాలామంది కొంతమంది చూస్తే అంటారు, "మా అమ్మాయి చాలా చదువుకుందండి. సడెన్‌గా తెలీదు ఏమైందో మా అమ్మాయి. చదువుకున్న అమ్మాయి, అంత యాక్టివ్‌గా ఉన్న అమ్మాయి ఏమైందో తెలీదు. అసలు తను మాట్లాడదు. తనలో తనే అమ్మ మాట్లాడుకుంటుంటుంది" బాబోయ్! అని జెప్తారు. ఇంకొంతమంది చూస్తే చాలా ప్రధాన సమస్య. చాలా మంచి మంచి జాబ్స్‌లో ఉంటూనే హ్మ్. వేరే దేశాలకెళ్ళిన వాళ్ళే సడెన్‌గా ఏమవుతుందో తెలీదు అసలు. హ్మ్. వచ్చి ఒక రూమ్‌కే అంకితం అయిపోతారు పద్మిని. అసలు ఏమి రీజన్ ఉండదు. హ్మ్. ఒక రూమ్‌కే ఇట్లాంటి కేసెస్ అంకితం అయిపోతారు. చూసారా మీరు? చాలా చూసాను. చాలా చూసానసలు. చాలా బాధ గూడా అనిపిస్తుంది. ఏంటి అంటే వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. జీవితం మీద ఇంట్రెస్ట్ చూపించరు. ఏం బ్లాకేజ్ ఒక బ్లాకేజెస్ అని వస్తున్నాయి. ఇప్పుడు పర్టిక్యులర్ యూత్‌లో ఉద్యోగాలు జేసేవాళ్ళు అది ఓవర్ స్ట్రెస్ అవ్వచ్చు, ఓవర్ థింకింగ్ అవ్వచ్చు. లేదా వాళ్ళు చేసేటటువంటి ఏదైనా సాధన గూడా డిఫరెంట్‌గా ఉండొచ్చు. వాళ్ళకి తెలియని యాహ్! సాధనలు చేయటము. బెడిసి కొడుతూ ఉంటాయి. బెడిసి కొడుతూ ఉంటాయి. ఏదో తెలిసి తెలియక చేయటము. అవన్నీ కూడా. ఎందుకంటే మనలో ఉండే చక్రాలు ఈ యాక్టివేట్ అయ్యే విధానము, మళ్ళీ దానిని గనక సరిగ్గా చేసుకోపోతే ఇలాంటి బ్లాకేజెస్ అన్నీ కూడా వస్తూ ఏర్పడతాయి. ఉంటాయన్నమాట. ఏర్పడతాయి. హ్మ్. ఎందుకు వీళ్ళు ఇలా అయిపోయారు? నా కొడుకు బావుండేవాడు. నా కూతురు బావుండేది. ఏమైందో తెలీదు అసలు. ఏంటి రీజనో తెలీదు. ఇట్లా కన్‌ఫ్యూజన్ స్టేజ్ చాలా చాలా ఇప్పుడు ఎక్కువ భయానకం అసలు. అసలు హ్మ్. అయిపోయింది పద్మిని. హ్మ్. చాలా అసలు చూస్తే చాలా పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లల్లో కూడా పాపం చాలా, చాలా బాధేస్తోంది. ఎందుకిలా జరుగుతోంది వాళ్ళకి? అయ్యో! చాలా బావుంది. అంతా సెటిల్ అయ్యామనే లోపల పిల్లలకి ఇలా జరుగుతుంది. హ్మ్. అసలు దేని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవటం వాళ్ళు. అసలు పెళ్ళంటే అసలు వద్దంటము. హ్మ్. దేని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవటము. ఉద్యోగం అవి కూడా మానేయటము. హ్మ్. ఇలా నేను చూసి దాదాపు చాలా
ఈ మధ్యలో నేను చూసినటువంటి కేసెస్ చాలా ఒక ఉమ్. 10 వరకు చూశాను. బాబా ఇలాంటి బాబా. కేసులు 10 కేసుల వరకు చూశాను సేమ్ ఇలాంటివి. డబ్బు లేదా అంటే డబ్బు ఉంది, డబ్బు ఉంది, డబ్బు మనశ్శాంతి కొరత లేదు. కాదు, మనశ్శాంతి లేదు. ఒక బ్లాకేజ్ అంటారు కదా, ఒక మాల్ఫిక్ ప్లానెట్, ఏ ప్లానెట్ దాన్ని ఇబ్బంది పెడుతుంది? మూన, రాహువ, కేతువ, దీని నుంచి ఎలా బయటపడతారు? ప్రధాన సమస్య ఓవర్ థింకింగ్, ఓవర్ స్ట్రెస్. అంటే నెక్స్ట్ పెళ్ళిళ్ళ సమస్య. ఎక్కడ చూడు మా అబ్బాయికి పెళ్ళిళ్ళు పెళ్ళి అవ్వలేదు, అవ్వట్లేదు, పెళ్ళి అవ్వట్లేదు. మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, మా అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు, మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు. 30 దాటింది, 35 దాటింది. ఏంటి ప్రధాన సమస్య అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. అంటే ప్రతిదీ మేము సెటిల్ అవ్వాలి లైఫ్లో, నాకు అనుకున్న క్వాలిటీస్తోనే రావాలి హస్బెండ్, నాకు అనుకున్న క్వాలిటీస్తోనే వైఫ్ రావాలి. రావాలి రావద్దని అనం, అందరికీ డ్రీమ్స్ ఉంటాయి లైఫ్లో, అందరూ అచీవ్ అవ్వాలనుకుంటారు. కానీ సాటిస్ఫాక్షన్ అనేది ఒక ఎక్స్టెంట్కి లేదనమాట ఎవరికి కూడా. అంటే ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. అండ్ ముఖ్యంగా ఇగో అనేది చాలా సర్వనాశనం చేస్తుంది అందరినీ కూడా. కొన్ని కాల్స్ చూస్తుంటే డబ్బుంటే చాలండి అన్ని మాకు వి కెన్ హ్యాండిల్ అని అంటూ ఉంటారు. నో, ఇట్ ఈజంట్ లైక్ దట్ కదా. డబ్బు డబ్బు ఉంటే అన్నిటిని సాల్వ్ చెయ్యదు. ఖచ్చితంగా సాల్వ్ చెయ్యదు అనే ఉమ్, చెప్తాను. ఉమ్, డబ్బు అన్నిటిని సాల్వ్ చేస్తే ఇంకేమి ఎందుకు ఇంకా ఇంకేం అన్ని హ్యాపీగా ఇచ్చేయచ్చు కదా డబ్బున్న భగవంతుడు. వాళ్ళందరూ హ్యాపీగానే ఉంటారు. డబ్బు ఉండే వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అని అంటే పచ్చి అబద్ధం అది. పచ్చి అబద్ధము. వాళ్ళకి చాలా చాలా సమస్యలు ఉంటాయి. ఎంత Yeah. చెట్టుకు అంతే గాలి గాలి అన్నట్టు కరెక్ట్ అక్క, కరెక్ట్ ఎలాంటి వాళ్ళకి అలాంటి సమస్యలే ఉంటాయి, ఉంటాయి. ప్రధాన సో సమస్యలు ఉంటాయి. డబ్బు వెనకాల వెంబర్లాడటము మనకి చూస్తూ ఉంటాం కదా. డబ్బు సమస్య ఉంది అంటే ఈశ్వరుడు కూడా చాలా దయాళువు. పెద్ద పెద్ద సమస్యలు ఇవ్వకుండా వీటితో మనల్ని కాపాడుతాం. సమస్య ఇచ్చి కూడా కాపాడటం ఆయనకు మాత్రమే ఇంకో సాధ్యం. ప్రధాన సమస్య పిల్లల విషయంలో ఎంతో ఉమ్. బాధ అనిపిస్తుంది. పిల్లలు ఎందుకు మాకు ఇలా పుట్టారు, ఆటిజం ఎందుకు Autism వచ్చింది, పిల్లలు. Yeah. ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు నా బాబు, నా పాప ఎందుకు నడవలేకపోతుంది, ఎంతో బాధ బాధ అనిపిస్తుంది. ఇలాంటి అనిపిస్తుంది. ఎవరికి వాళ్ళందరికీ కూడా రావద్దా కష్టం. అస్సలు అనుభవించే తల్లిదండ్రులకే ఆ బాధ మాత్రమే తెలుస్తుంది. కరెక్ట్. అయ్యో ఏంటి ఇలాగా, అసలు నా పాప ఇలా ఎందుకు, నా బాబు మా ఎందుకు ఇలా? తర్వాత ఎవరు అనే ఫీలింగ్ చాలా వర్ణనాతీతం కదా. చెలించేస్తుంది. అసలు ఇలాంటి వాటన్నిటికీ కూడా ఉమ్. దత్తుడు పరిష్కారాలు చాలా చక్కగా చెప్పారు. అంటే ఇవన్నీ ఒక్క రోజులో పోయేవి కాదు పద్మిని. వీటికి కొంత ప్రాసెస్ ఉంటది. ఒక్క రోజులో మనం అనుకుంటే ఒక మ్యాజిక్ లా జరిగిపోతే మన ఇంకేముంది? ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు అంత ఈజీగా పటాపంచలు అయిపోతాయా? ఒక్క రోజులో అయిపోతాయా? అవ్వవు కదా. అవో కదా. ఉమ్. వీళ్ళు కూడా ఒక సాధనలా చేయాలి. ఖచ్చితంగా. దీన్ని కూడా వాళ్ళు ఒక ప్రక్రియ, ఒక సాధన, ఉమ్. ఒక టైం టేబుల్ లా చేసుకుంటూ వెళ్ళాలి లైఫ్ లో. అప్పుడు చేంజెస్ వస్తాయి వాళ్ళ పిల్లల్లో కూడా. తప్పకుండా. అయితే దత్తుడు చెప్పినటువంటి అంటే గురు మార్గంలోకి మీరు చిన్న చిన్న రెమెడీస్ గానీ లేకపోతే తంత్రానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. అంటే మహాతంత్రాలు కదా, దత్తస్వామి చెప్పిన సాత్వికమైన డెఫినెట్ రెమెడీస్ మంత్ర తంత్ర యంత్రం అవి సర్వసాధారణంగా అందరి జీవితాల్లో ఉంటాయి. ఉంటాయి. రైట్. తంత్రం హెల్ప్ తీసుకోవచ్చు, మంత్రం హెల్ప్ తీసుకోవచ్చు. డెఫినెట్ గా గురువు యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. దాన అంతేనా? ధర్మాలు ఉండొచ్చు, అందులో అందులో, మంత్రం యా, ఉండొచ్చు, చిన్న తంత్ర సమస్యను పద్ధతి బట్టి ఉండొచ్చు. చెప్తారు. సమస్యను బట్టి మనం చెప్పటం జరుగుతుంది. అలాగే వాళ్ళ క్షేత్రాలకు వెళ్ళమని చెప్పటం ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. రైట్. ఇలాగ ఇన్ని వారాలు చేయాలని Right. ఇలా రకరకాల పరిష్కారాలు తెలియజేస్తాం. బ్యూటిఫుల్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా డెఫినెట్ గా హెల్ప్ అవ్వాలి. ఎందుకంటే కొంతమందికి జాతకం చూపించుకోవాలని, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎవరి దగ్గరకు వెళ్ళాలో తెలియకపోవచ్చు, రకరకాల కన్ఫ్యూజన్స్ అవును. ఉంటాయి కదా. డెఫినెట్ గా గురువు అనుగ్రహం ఉంటే అందరి అనుగ్రహం ఉన్నట్టే పరిపూర్ణంగా. అంటే Right. ఇది ఎక్కువ ఒక సేవా భావంతోనే చేయాలి. మనం ఇది కూడా ఉమ్, ఉచితంగా చేయకూడదు. ఉమ్, ఇప్పుడు ఇవాళ రేపు Hmm. షాపింగ్ మాల్ లో కూడా ఉచితంగా అంటే ఎవరైనా వెళ్తారు, ఉమ్, డిస్కౌంట్ అంటే వెళ్తారు. ఉమ్, అలా అతి తక్కువ దాంతో అంటే Hmm. దేనికైనా పరిష్కారాలు తెలియచేయాలన్నా కూడా Hmm. ఆ విధంగా వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని Hmm. మనకి కాంటాక్ట్ అయితే Hmm. మనం ఫోన్ ద్వారా వాళ్ళకి పరిష్కారాలు తెలియజేస్తాం. రైట్. లేదు స్వయంగా కలవాలి అని అనుకుంటే కూడా Hmm. మీకు కాల్ చేస్తే డెఫినెట్ ఆ ద్వారా అపాయింట్మెంట్ కూడా కూడా మనం ఫిక్స్ కలవచ్చు. చేయొచ్చు. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.